టీడీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారట. ఎవరు ఊహించని పని చేశారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదేంటంటే పొలిటికల్‌గా తన ఇంట్రెస్ట్‌ని తెలుగుదేశం పార్టీ వైపు పాజిటివ్‌గా అయితే చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇస్తున్నట్టుగా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తున్నారు. సో, తెలుగుదేశం పార్టీ అనేది తాతగారు పెట్టిన పార్టీ. ఆ పార్టీ కోసం ఎంతవరకు చేయడానికైనా నేను సిద్ధమని, ఆ పార్టీ కోసం నేను ముందడుగు వేస్తానంటూ ఎన్టీఆర్ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మరి భారీగా అయితే షాక్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఇన్ని రోజులు తప్పుగా అనుకున్నామని, ఎన్టీఆర్ యొక్క ఆలోచన ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి ఉండదంటూ అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్ గురించి నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ చాలామంది విమర్శలు కురిపించారు. అంతేకాకుండా తెలుగుదేశం కార్యకర్తలు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి ఎన్టీఆర్ అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారని మరోసారి స్పష్టమైందని, ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తోందంటూ అందరూ ఆనందపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్నాళ్లకి తెలుగుదేశం పార్టీ వైపు టీడీపీని తీసుకుంటున్నట్టుగా సంచలనమైన నిజాన్ని చెప్పడంతో నారా చంద్రబాబు నాయుడు అయితే ఆనందం వ్యక్తం చేశారట. కాకపోతే ఎన్టీఆర్‌కి సముచిత స్థానం కల్పించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. టీడీపీలోకి వస్తే ఇదే ప్రశ్న ఎదురవుతుందని ఇన్నాళ్లు దూరంగా ఉన్నారు తారక్. కానీ ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నించడంతో రాక తప్పడం లేదట.